హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న మనం వన్ ఆపర్చునిటీకి సంబంధించిన వీడియో అనేది ఈ యొక్క జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్లో పెట్టాము. ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి, లేదా ఈ వీడియో ఇది షార్ట్ వీడియో కాబట్టి కింద మీకు లింక్ వస్తుందన్నమాట. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఆ వీడియోలోకి వెళ్తారు. పూర్తిగా సమాచారం అనేది ఆ వీడియోలో ఉంటుంది. ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ రకంగా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనం నిన్న చెప్పుకున్నట్టే చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు కేవలం 3 టాస్కులు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 3 టాస్కులు మాత్రమే పనిచేస్తున్నాయండి. కానీ ఆ 3 టాస్కులకు కూడా 12 కాయిన్స్ ఇస్తున్నారు. నిన్న ఒక్కొక్క టాస్క్ 5 కాయిన్లు అనుకున్నాం. ఇప్పుడు 12 పైసలు అంటే 12 కాయిన్స్ అంటే ఒక్కొక్క కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 1 పైసా అన్నమాట. అలాగే ఇక్కడ మీరు గమనించినట్టయితే క్వశ్చన్లు కూడా చూడండి. ఇక్కడ మీరు క్లారిటీగా వినాల్సింది, ఇది మన వైరల్ పేకి సంబంధించిన అఫీషియల్ ఛానల్. అలాగే ఇక్కడ చూడండి, మన వైరల్ పే అప్లికేషన్ని అంటే వన్ ఆపర్చునిటీ, వైరల్ పే రెండు కూడా ఒక సంస్థ వాళ్ళే. ఈ వన్ ఆపర్చునిటీ ద్వారా లీడర్స్ని ఐడెంటిఫై చేస్తారు, వైరల్ పే ద్వారా మనం ముందుకు వెళ్తాం అన్నమాట. కాబట్టి వైరల్ పే అప్లికేషన్ని త్వరలో మనకి అంటే అప్లికేషన్ పూర్తిగా సిద్ధమైన తర్వాత ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పి 2 క్వశ్చన్స్ వచ్చినాయి చూసారు దీంట్లో. ఇక్కడ iOS వర్షన్ వచ్చేసి ఐటీ మినిస్టర్, ఆంధ్ర ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేతుల మీద లాంచ్ చేయడానికైతే ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. చూసారు కదా. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ వెబ్ అప్లికేషన్ ఎవరు లాంచ్ చేశారంటే లీడర్ జయసింహ గారు. అంటే 14 గిన్నిస్ వరల్డ్ రికార్డులు ఉన్న వ్యక్తి అయితే మనకి ఆల్రెడీ మనకి వెబ్ అప్లికేషన్ అనేది రీసెంట్గా లాంచ్ చేశారన్నమాట. నెక్స్ట్ వెబ్ ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఎవరు రిలీజ్ చేస్తున్నారు వైరల్ పే అంటే తెలంగాణ ఐటీ మినిస్టర్ అయితే చేస్తున్నారు అన్నమాట. ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే ఒక హ్యూజ్ లెవెల్లో అయితే కంపెనీ వెళ్తుంది. ఎందుకంటే ఇది MLM స్ట్రక్చర్ అనేది కేవలం వన్ ఆపర్చునిటీలో మాత్రం ఉంది. వైరల్ పేలో మొత్తం ప్యూర్ అఫిలియేట్ సిస్టమ్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫ్యూచర్లో దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి గమనించి మీరు ఇందులో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఐటీ మినిస్టర్ల చేత ఒకసారి అది లాంచ్ అయిందనుకోండి పబ్లిక్గా, అప్పుడు మనం వేరే వాళ్ళని జాయిన్ చేయించడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే రిఫరల్ కోడ్ ఇస్తేనే జాయిన్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఇందులో ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. కాబట్టి రిఫరల్ కోడ్ ఇచ్చే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి కుదిరినంత వరకు మంచిగా టీం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా కావాలంటే కింద మీరు వీడియో అనేది చూసేయండి, ఓకేనా. లింక్ మీద క్లిక్ చేసి వీడియో అనేది చూసేయండి. ఇప్పుడు ప్రజెంట్ 3 టాస్కులు వస్తున్నాయి, కానీ 3 టాస్కులు వచ్చేసి 12 కాయిన్స్ అన్నమాట. మినిమం మీరు చేయాల్సింది ఏంటంటే, కనీసం డైరెక్ట్ ఒక 5గురిని జాయిన్ చేయాలి. రోజుకి మినిమం ఒక 10 టాస్కులైనా 24 గంటలలోపు చేయాలన్నమాట. ఖచ్చితంగా 5 మంది కన్నా ఎక్కువ మందిని కూడా మీరు జాయిన్ చేసుకోవచ్చు. ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, ఓకేనా. 5 లెవెల్స్ ఇన్కమ్. థ్యాంక్ యూ ఆల్.